వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడికి నిరసన తెలియజేస్తూ గత 5 సంవత్సరాలలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసనలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లపోలు బాలకోటిరెడ్డి, ఎంపీపీ మాధవరావు, జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, జీసస్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇలాంటి కుట్రలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే మీరు కూడా రాష్ట్ర ప్రజలకి ఏవైతే గతంలో మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిపాలనలో ఏవైతే కార్యక్రమాలు అందించారో వాటిని చెప్పుకొని మీరు ఓట్లు అడగడానికి చేయాలి. కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరినీ కూడా సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి ద్వారా అభివృద్ధిలోకి ఆర్థికంగా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలని చేయడం కుట్రను మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి కుట్రలు మీరు ఏవైతే చేయాలనుకున్నారో మిమ్మల్ని అందరినీ కూడా త్వరలో కఠినమైన శిక్షలు విధించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ ప్రతిపక్షాలందరికీ ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ముఖ్యమంత్రిగా ఆపడానికి ఎవరి తరము కాదు. అది ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము కూడా దానికి మద్దతు తెలుపుతూ, అలాగే మీరు చేసిన ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ప్రతిపక్షాలకు ఒకటే, మీరు కూడా మంచి కార్యక్రమాలు చేసి మీరు చేసిన కార్యక్రమం ప్రజల్లోకి వివరించుకొని ప్రజల్లోకి ముందుకు పోయి ప్రజాస్పందన తీసుకోవాలి. కానీ ఇలాంటి చర్యలు చేయడం మంచి పద్ధతి కాదు. దయచేసి ఇలాంటి చర్యలను మానుకొని మీరు చేసిన పనుల మీద ప్రజలకు వివరించి ఓట్లు సంపాదించుకోవాలని కోరుకుంటూ ఇలా ఈ దాడిని పొన్నలూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రజాదరణ చూసి ఓరవలేక రోజుకి ప్రజాదరణ పెరుగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి ఎండనక వాననక కనీసం ఒక క్షణం కూడా రెస్ట్ లేకుండా ప్రజాదరణతోటి బస్సు యాత్ర చేస్తుంటే నిన్న విజయవాడలో జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన దానివల్ల ఆ రాళ్ళని ప్రతిపక్ష వాళ్ళు కుట్రతోటి చేశారు. కాబట్టి వారిని వెంటనే శిక్షించాలి. పోలీసు వారు దాన్ని ఎంక్వైరీ చేసి ఎంత తొందరగా వాళ్ళని అరెస్ట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది, లేకపోతే ఇంకా ఉద్రిక్తగా జరుగుతుందని భావిస్తున్నాను. నిన్న రాత్రి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీదే రాళ్ల దాడి జరగటం జరిగింది. ఇది ఒక కుట్రపూర్వకంగా దాదాపుగా 14 రోజుల నుంచి బస్సు యాత్ర చేస్తూ ప్రజల్లో బాగా స్పందన వస్తుందని ప్రతిపక్షాలు ఓర్వలేక నిన్న విజయవాడ అయితే కని విని ఎరగని రీతిలో దాదాపుగా 4 గంటల పాటు 4 కిలోమీటర్లు 4.5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ జనస్పందన చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక ఈ కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని తుదిపెట్టించాలని ఒక హత్యా ప్రయత్నం రాళ్ల దాడి జరిగింది. దీనిని అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఏదైనా కానీ ప్రజల వద్దకు చేరి ప్రజల వద్దకు వెళ్ళి మంచి చేస్తామని చెప్పి ఓట్లు సంపాదించుకోవాలి. కానీ ఈ రకంగా ప్రజాస్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న అపూర్వ ప్రజల స్పందన చూసి ఇతను ఉంటే మనకి మనుగడ లేదు అనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా హత్యా ప్రయత్నం చేయటం ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్ర అని మా పార్టీ తరఫున, మేము మండల పార్టీ తరఫున మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ కుట్రదారులు ఉన్నారో దిగ్గుదేర్చాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ వారికి ఇది ఒక సవాల్ లాంటిది. తేల్చి రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రి మీదనే ఇలాంటి దాడులు జరిగితే ఇంకా సాధారణమైన మనుషుల మీద ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి పేదల పక్షాన్ని నిలబడ్డాడు. పేదల పక్షాన్ని నిలబడ్డ ముఖ్యమంత్రి పెత్తందారులు ఓర్వలేక ఈ జనస్పందన చూసి ఇలాంటివి చేశారు. కాబట్టి ఇది ముక్త కంఠంతో పొన్నలూరు మండల వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయి దాడిని మేము జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అటువంటి దాడులు జరగడం అనేది ప్రతిపక్షాలకు మంచి పరిణామం కాదని, ఇటువంటి దాడులు చేసిన దాని మీద మంచి రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు క్షీణించిపోవడం తప్పితే ముందుకొచ్చే పరిస్థితి ఉండదని
ఇటువంటి దాడులు ముందు జరగకూడదని మేము తీవ్రంగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పల్లూరు మండలం తరఫున